ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరకు నమస్కారాలు. వివాహాలు చట్ట ప్రకారం రకరకాల సాంప్రదాయాల ప్రకారం చేసుకోవటం అనేది భారతదేశంలో చాలా పరిపాటి. అంటే హిందూ కమ్యూనిటీ వాళ్ళైతే హిందూ లా ప్రకారం, ముస్లిమ్స్ అయితే మహమ్మదీన్ లా, క్రిస్టియన్స్ అయితే స్పెషల్ మ్యారేజ్ యాక్టు, ఇట్లా రకరకాలుగా వాళ్ళ సాంప్రదాయ పద్ధతులను బట్టి వాళ్ళకి అప్లికబుల్ అయ్యే చట్టాలను బట్టి వివాహం చేసుకుంటారు. ఇటీవల కాలంలో ఒక పెక్యులర్ కేసు దీన్ని హ్యాండిల్ చేసినప్పుడు వాడు హిందూ వివాహ చట్ట ప్రకారం ఆ భార్యను పెళ్లి చేసుకున్నాడు. అలాగే సాంప్రదాయాలు అంటే హిందూ రిచువల్స్ ఏవైతే పాటించాలో అవన్నీ పాటించడం జరిగింది. హిందూ రిచువల్స్, మ్యారేజ్ సర్టిఫికేటు అన్నీ తీసుకోవడం జరిగింది. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం భార్యకి తెలిసి, అంటే ఒక 15 ఏళ్ళు భరించింది. ఎప్పుడైతే తీవ్ర స్థాయికి అతనితో విభేదాలు ఎక్కువైనాయో అతని మీద 498A, 494 పెట్టడం జరిగింది. సరే, డ్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎవిడెన్స్ లెర్నెడ్ మ్యాజిస్ట్రేట్ చాలా విచిత్రమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే 498A ప్రూవ్ చేయలేదు, 498A ఇంగ్రీడియంట్స్ కానీ డౌరీ అరేంజ్మెంట్ కానీ చేయలేదు. అది కాకపోయినా 16 ఏళ్ల తర్వాత కేసు ఫైల్ చేసింది. రెండోది 494 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగిన అది ప్రూవ్ చేయడానికి కావాల్సిన రిచువల్స్ కానీ సెరమనీస్ కానీ జరగలేదు అని చెప్పి అది ఎక్విటల్ చేయడం జరిగింది. అంటే ఈ సందర్భంలో ఈ కేసుని మేము అప్పీల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ డిఫరెంట్ రిలీజియన్స్ కానీ డిఫరెంట్ కాస్ట్ పీపుల్ కానీ వారి ఇష్ట ప్రకారం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చేసుకోవచ్చు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కనుక మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇట్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్ టు ఫాలో ది రిచువల్స్. ఇది బాగా గమనించాలి. దీనికి ఒక ప్రొసీజర్ కాంటంప్లేట్ చేస్తుంది. అంటే పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు మేజర్స్ అయి వీళ్ళు ఒక ఇంటెన్షన్ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇవ్వటం, అతను వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఎవరికైనా అబ్జెక్షన్లు ఉన్నాయా అని ఒక నోటీసు పబ్లిక్ డొమైన్లో పెట్టడం, అలాగే అబ్జెక్షన్స్ ఏమీ రాని తర్వాత 30 రోజుల తర్వాత వీళ్ళకున్న ఎవిడెన్సెస్ అంటే ఏజ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు చూపించి వివాహం చేసుకోవటం, సాక్షుల్ని పెట్టుకోవటం, అలాగే దీనికి సంబంధించిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఉండే రిజిస్టర్లో వీళ్ళ పేర్లు పొందుపరచడం, ఇట్లాంటి ప్రొసీజరు చట్టం కాంటెంప్లేట్ చేసింది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. అలాగే వీళ్ళ డిక్లరేషన్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఈ రకమైన రిచువల్స్ సెరమనీస్ జరగాలని ఎక్కడా చెప్పడం జరగలేదు. ద మోస్ట్ అన్ఫార్చునేట్, ద లెర్నెడ్ మ్యాజిస్ట్రేట్ ఫెయిల్ టు అప్రిషియేట్ ది ఫ్యాక్ట్స్. ఈ పర్టికులర్ కేసుని ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నానో ద సేమ్ ప్రొసీజర్ ఫాలోడ్ బై ది హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ ఈ సెకండ్ వైఫ్. దే హావ్ సబ్మిటెడ్ ద అప్లికేషన్ బిఫోర్ ది రిజిస్టర్ ఆఫీస్. 30 days time has been contemplated. They have kept the notice under the public domain. After completion of all statutory formalities, then only both got married. So definitely valid marriage under the provisions of Special Marriage Act. బట్ ఎప్పుడైతే ఒక ఫస్ట్ అమ్మాయిని హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్నావో, అలాగే రెండో అమ్మాయిని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయి చేసుకున్నావో, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ మ్యారేజ్ అండ్ ద ప్రావిజన్స్ ఆఫ్ బైగమీ డెఫినెట్లీ అట్రాక్ట్స్. మోస్ట్ అన్ఫార్చునేట్, సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నాం హిందువులు అనగానే జనాలందరూ అడిగేది ఏంటంటే రిచువల్స్ ఫాలో అయ్యారా, సప్తపది ఫాలో అయ్యారా, హిందూ ధర్మం ప్రకారం పద్ధతులు ఫాలో అయ్యారా అని అంటారు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నది వ్యాలిడ్ కాదు అని. అంటే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటే వ్యాలిడ్ కాదు అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి భారతదేశంలో ఆర్య సమాజంలో దంపతులు వివాహం చేసుకోవటము, అన్యోన్య దాంపత్యుతం గడుపుతూ ఉన్నారు. అంటే తీర్పులు కొన్నిసార్లు జనాల్ని కన్ఫ్యూజ్ పెట్టేట్టుగా ఉంటున్నాయి. మోస్ట్ అన్ఫార్చునేట్. ఆర్య సమాజంలో పెళ్లిళ్ళు చట్టబద్ధం కావు అన్నప్పుడు అది జడ్జిమెంట్ వచ్చిన ఈ రోజు నుంచి భవిష్యత్తులో జరిగే పెళ్లిళ్ళకి వర్తిస్తుందా, లేకపోతే గతంలో జరిగే పెళ్లిళ్ళకి వర్తిస్తుందా అనే ఒక క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ లేనప్పుడు రైటో రాంగో సుప్రీంకోర్టు చెప్పింది ఆర్య సమాజంలో జరిగే పెళ్లిళ్ళు వర్కౌట్ కాదని, అందుకని ఏం చేస్తారు, వాళ్ళకు అనుగుణంగా దాన్ని ఆపాదించుకుంటారు. సో ఇలాంటి పరిస్థితి అనేది చాలా కీలకంగా మారుతుంది. అంటే హెరాస్మెంటు, బైగమి ఇవన్నీ పరిగణలో తీసుకుంటే లెర్నెడ్ మ్యాజిస్ట్రేట్ ఫెయిల్ టు అప్లై హిస్ మైండ్, ఈవెన్ ఫెయిల్ టు కన్సిడర్ దట్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేటు ఫస్ట్ భార్య కోర్టులో సబ్మిట్ చేయడం కూడా జరిగింది.
ఆమె ఆర్టీఐ కింద తీసుకొని ఆ సర్టిఫికేట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. సార్ అండర్ దీస్ ప్రావిజన్స్ వీళ్ళ మ్యారేజ్ జరిగింది అని. అలాగే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఆర్టీఐ కింద వాళ్ళు ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని గమనించలేదు. అంటే వివాహ వ్యవస్థలో కూడా పద్ధతులు నిర్దేశించిన ఏ రకంగా ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ఫాలో అయి వివాహం చేసుకున్నా కొంతమంది మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానాలు తెలుసో తెలియక ఇచ్చే వర్డిక్ట్స్ రేపు ఇంకోళ్ళకి ప్రెసిడెంట్గా తయారవుతాయి. సో బైగమి అనేది పెట్టిందే భార్య కానీ భర్త కానీ బతుకున్నప్పుడు ఆర్ డ్యూరింగ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ మ్యారేజ్ వితౌట్ అబ్టైనింగ్ డైవర్స్ ఇఫ్ ఎయిదర్ స్పౌస్ మ్యారీ అనదర్ పర్సన్ డెఫినెట్లీ టెట్రాక్స్ బైగమి అండ్ పనిష్మెంట్ ఈజ్ 7 years. దట్ ఈస్ లా. సో హిందూ మ్యారేజ్ ప్రకారం అనేది కాదు, వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ కింద చేసుకున్నారు. సో స్పెషల్ మ్యారేజ్ కింద ఏ సిస్టమ్ అయితే ఫాలో అయిందో దాని ప్రకారం వివాహం చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ సెరమనీస్ రిచువల్స్ అనే విషయం చట్టంలోనే ఉంది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా మీకు జీవితంలో పొరపాటున తెలుసో తెలియకో ఇలాంటి అనుభవాలు ఎదురై మీ భర్తలు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను స్పెషల్ మ్యారేజ్ చేసుకున్నా, నేను హిందూ ధర్మం ప్రకారం చేసుకోలేదు కదా, హౌ యూ కెన్ ప్రూవ్ మై మ్యారేజ్ అంటే తప్పించు తిరగడానికి ఎన్నో ఎక్స్క్యూజులు దొరుకుతాయి. ఆ ఎక్స్క్యూజుల్ని పరిగణలో తీసుకొని రకరకాలుగా వర్కౌట్ చేస్తున్న పరిస్థితుల్లో ఇది మీకు క్లియర్ కట్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది. చాలామందిని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఫస్ట్ రెండో మ్యారేజ్ చేసుకున్నాను ప్రూవ్ చేస్తావా, బట్ రెండో మ్యారేజ్ దేని కింద జరిగింది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గార్లైన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్. అలాగే రెండో మ్యారేజ్ కూడా రిచువల్స్ అన్ని ఫాలో అయ్యి జరిగితే దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ లీగల్లీ వ్యాలిడ్ మ్యారేజ్. బాగా గుర్తుపెట్టుకోండి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కాకుండా ఈవెన్ రెండో మ్యారేజ్ కూడా వెన్ దే హ్యావ్ ఫాలోస్ ది సప్తపది అండ్ అదర్ రిచువల్స్ ఆన్ పార్ విత్ హిందూ ధర్మాస్ కనుక రెండో వివాహం కూడా జరిగితే అగ్నిహోత్రం ఇవన్నీ జరిగితే ద సెకండ్ మ్యారేజ్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ బట్ లీగలీ వ్యాలిడ్ ఆర్ నాట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టాన్సెస్. అంతేగాని రెండో మ్యారేజ్ జరిగింది కదా, హిందూ ధర్మం ప్రకారం జరిగింది కదా అని టోటల్గా యూ కెనాట్ రూల్డ్ అవుట్. కానీ ఎప్పుడైతే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగిందో ఈ హిందూ ధర్మం ప్రకారం జరిగిందనే యొక్క వాదన సహేతుకమైంది కాదు. అటు ప్రేక్షకులు గమనించండి. మీ భార్యలు కానీ భర్తలు కానీ వేరే వాళ్ళని రెండో వివాహం డైవర్స్ లేకుండా చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్, ఇట్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ, వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆర్ అవైలబుల్ విత్ అస్ అనే ఒక విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించడం చెప్పని కోరుకుంటూ నమస్కారం.